హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ విత్ బగారా రైస్. మీ ఇంట్లో మీరు ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నారు? సండే పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు. చాలా అంటే చాలా అల్లరి. నెక్స్ట్ ఇదిగోండి అమ్ములు వచ్చేసింది. ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ పొయ్యి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. చికెన్ కర్రీ చేశాను కాబట్టి బయట వేసేసాను తోమేద్దామని. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఆ బట్టలు మళ్ళీ డ్రైయర్కి వేసి ఎండేయాలి. తర్వాత అంట్లు తోమాలి, హెయిర్కి హెన్నా పెట్టుకోవాలి. ఇంత చాలా అంటే చాలా పని ఉంది. చూద్దాం నెక్స్ట్ కంటిన్యూ అనేది వీడియో కంటిన్యూ చేస్తాను. సదిరిస్తున్నా నేను, మళ్ళీ సదిరిన తర్వాత చూపిస్తాను మీకు. అయిపోయాయి. ఓకే, ఇదిగోండి ఇన్ని అంట్లు ఉన్నాయి. తిన్న తర్వాత ఇన్ని అంట్లు పడ్డాయి. నెక్స్ట్ ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇదిగోండి డ్రైయరు. చాలా బట్టలు, రోజుకి ఒక 2 సార్లు వేసినా మా ఇంట్లో బట్టలకు మాత్రం ఏం తక్కువ ఉండదు. పిల్లలు ఉన్నారు కాబట్టి అలానే. మా చిన్నోడు చూడండి, ఇది కూడా వేసాడు లాస్ట్కి వాషింగ్ మిషన్లో. ఏం చేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, హెయిర్కి హెన్నా పెట్టుకుంటున్నాను. ఇందులో ఏమేమి మిక్స్ చేశానంటే, ముందు డికాషన్ పౌడర్ కాగబెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మందారాకు అంటే మందార పువ్వు ఉంటుంది కదా, అది, గుంటకరగడాకు పౌడరు, హెన్నా, పెరుగు, నిమ్మరసం కూడా వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెయిర్కి పెట్టుకునేటప్పుడు కంపల్సరీ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాతే మనం హెయిర్కి పెట్టుకోవాలి. ఒక 1.5 అవర్ అయిపోయిన తర్వాత డ్రై అయినా అవ్వకపోయినా మనం వాష్ చేసేసుకోవచ్చు హెయిర్. ఎందుకంటే ఎక్కువసేపు నానినా కూడా హెయిర్ అనేది ఊడిపోయిద్ది అనమాట. ఇది నేను హెయిర్కి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, హెన్నా పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, హెయిర్కి హెన్నా పెట్టేసుకున్నా. ఈ లోపల గ్యాప్ ఎందుకని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అంట్లు కూడా క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇన్ని గిన్నెలు అయ్యాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, హెయిర్ క్లీన్ చేసేసుకున్నాం, వాష్ చేసేసుకున్నాను జస్ట్ హెయిర్ వర్కే. నెక్స్ట్ బట్టలు మడత పెట్టాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది చూడండి. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి మా చిన్నోడికి పాలు కాగబెడుతున్నా. ఎందుకంటే వాడు ఆఫ్టర్నూన్ పడుకోలేదు కాబట్టి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. పడుకున్నాడు అనుకో ఏడుపు మొదలు అన్నమాట. అందుకనే ముందే పాలు కాగబెట్టేస్తున్నా. ఇదిగోండి పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ పాల డబ్బా కూడా వాష్ చేసేసి వేడి నీళ్ళలో పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చాయ్ తాగుతున్నాను. ఇదిగోండి బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ మధ్యలో మాకు వర్షాలు పడటం వల్ల సరిగ్గా బట్టలు ఎండలేదు. ఇవాళ ఎండ వచ్చింది, మంచిగా ఎండిపోయాయి. మొత్తం మడత పెట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బట్టలన్నీ మడత పెట్టేశాను. ఈ లోపల మా చిన్న బాబు చూడండి ఏం చేశాడో చూపిస్తాను. యోగా చేద్దాము, సరే ఎక్సర్సైజ్ చేద్దామని మ్యాట్ తీసుకున్నాను. 2 ముక్కలు చేసేసాడు. నా పనిలో నేను ఉంటాను, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇద్దరికి స్నానం చేయించేశాను, ఫుడ్ పెట్టేశాను. వీడు మాత్రం ఫుడ్ తినలేదు, పాలు మాత్రం తాగాడు. ఎందుకు ఎదుగుతున్నా. ఇదిగోండి మా అమ్మకి చపాతీ కూడా చేసేసాను. గడిగి పెట్టా మా నాన్న కోసం. ఇంకా మా నాన్న రాలేదన్నమాట. మా అమ్మకి డిన్నర్లోకి చపాతీ విత్ చికెన్ కర్రీ. ఇప్పుడు మా అమ్మకి డిన్నర్ ఇచ్చేసొద్దాం. ఇదిగోండి మా అమ్మకి చపాతీ ఇచ్చేసాను, తింటుందన్నమాట. షుగర్ ఉంది కాబట్టి తొందరగా తినేయాలి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి ఈవినింగ్ 7:30 వరకు మీతో నేను షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క పని నేను ఇంట్లో ఏమేమి పని చేసుకుంటాను అనేది. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నా ఛానల్లో మా కొత్తింటికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, మా పిల్లల అల్లరి, ప్రతిదీ కూడా మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్.